భారీ వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతుంది. ప్రకృతి ప్రకోపానికి ఉత్తర కాశీ విలవెల్లాడుతోంది. పేక మేడలో కుప్పకూలిన భవనాలు, మెరుపు వరదల్లో కొట్టుకుపోయిన తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూపులు ధరాలీలో జరిగిన విషాదానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలి గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రం మీద పడిందా అన్న స్థాయిలో జరిగిన క్లౌడ్ బస్టర్స్ తో విధ్వంసం జరిగింది. నీరు, అక్కడున్న మట్టి కలిసి పెద్ద ఎత్తున బురద వరద ధరాలిని కప్పేసింది. అందమైన గ్రామం ఇప్పుడు మట్టి దిబ్బను తలపిస్తోంది. ప్రకృతి ప్రకోపానికి గల్లంతైన వారి కోసం ప్రతికూల వాతావరణంలోనే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇళ్లు, హోటళ్లు, రోడ్లు కొట్టుకుపోవడంతో హర్సిల్ సైనిక స్థావరానికి చెందిన 11 మంది సైనిక సిబ్బంది సహా పలువురి ఆచూకీ తెలియడం లేదు. భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండ చర్యలు సహాయక చర్యలకు సవాల్గా మారాయి. దీంతో హెలికాప్టర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కనివిని ఎరుగని విపత్తుతో ధరాలికి వెళ్లే రోడ్లన్నీ మూసుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో వందలాది మంది పర్యాటకులు పలుచోట్ల చిక్కుకుపోయారు. వాళ్ళందరినీ హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 600 మందికి పైగా పర్యాటకులను సహాయక సిబ్బంది రక్షించారు. యూపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గంగా, యమున, రామగంగ వంటి అనేక నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో అనేక నగరాలు ముంపునకు గురయ్యాయి. వారణాసి, ప్రయాగ్రాజ్ నగరాలు నీట మునిగాయి. 2 నగరాల్లో ప్రధాన రహదారులన్నీ నదిలా మారాయి. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.